నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపిక వైసీపీకి కత్తి మీద సాములా మారింది. ఇక్కడ 3 నెలలకో ఇన్ఛార్జిని మారుస్తున్నారు. తాజాగా కొత్త ఇన్ఛార్జిగా చేగొండి హరిరామజోగయ్య తనయుడు సూర్యప్రకాష్ను నియమించే అవకాశం ఉందని అంటున్నారు. చేగొండి సూర్యప్రకాష్ జనసేన నేతగా ఆచంట నియోజకవర్గంలో పనిచేస్తూ ఉండేవారు. పేరుకు మాత్రమే లీడర్, కానీ ఎప్పుడూ బయటకు వచ్చి కార్యక్రమాలు చేపట్టింది లేదు. అందుకే ఆ సీటు టీడీపీకి కేటాయించారు. అందులో భాగంగానే మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆచంట బరిలో నిలిచారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రకటించిన తర్వాత సూర్యప్రకాష్కు మరింత అసౌకర్యానికి గురయ్యారు. వైసీపీలో చేరితే ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం లభిస్తుందని అంచనా వేశారు. పలు నియోజకవర్గాలకు సరైన అభ్యర్థులు లేకపోవడంతో సూర్యప్రకాష్ను వైసీపీలో చేర్చుకున్నారు సీఎం జగన్. అసలు పాలకొల్లులో వైసీపీ గెలిచే పరిస్థితులు ఉన్నాయా అంటే సర్వేలను బట్టి చూస్తే కష్టమని అంటున్నారు. పాలకొల్లులో 2 సార్లు టీడీపీ సీనియర్ నేత నిమ్మల రామానాయుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019లో జగన్ హవాలో కూడా పాలకొల్లులో ఫ్యాన్ను ఉక్కిరిబిక్కిరి చేసి టీడీపీ జెండా ఎగరవేశారు రామానాయుడు. ఇప్పుడు 3వసారి పోటీ చేస్తూ వైసీపీకి సవాల్ విసురుతున్నారు. 2024 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ విజయం అందుకోవడానికి నిమ్మల రెడీ అయ్యారు. దీంతో వైసీపీ తడబడుతోంది. వైసీపీ మాత్రం ఈ నియోజకవర్గంలో గతంలో ఒకప్పటి జడ్పీ చైర్మన్గా, ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్న కావూరి శ్రీనివాస్ని, తర్వాత మిథున్ రెడ్డి సలహాతో వీరవాసరం మండలానికి చెందిన గోడాల గోపి అనే వ్యాపారవేత్తను రంగంలోకి దింపారు. ఇప్పుడు గోపిని కూడా కాదని సూర్యప్రకాష్ని తెర మీదకి తెచ్చారు. తాజాగా వైసీపీలో చేరిన సూర్యప్రకాష్కి పాలకొల్లు సీటు కేటాయించాలని జగన్ నిర్ణయించారని తెలుస్తుంది. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన సమయంలో సూర్యప్రకాష్ అప్పట్లో ఆయన వెంట ఉన్నారు. ఆ తర్వాత ఆయన పైన విమర్శలు చేశారు. చిరంజీవి పాలకొల్లులో నామినేషన్ వేస్తే తానే గెలిపిస్తానని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత వైసీపీలో చేరి జగన్ను పొగిడారు. మళ్ళీ సైలెంట్ అయ్యారు. 2018లో సూర్యప్రకాష్ జనసేనలో చేరారు. హరిరామజోగయ్య ఘాటైన లేఖ ద్వారా పవన్ను చులకన చేయడానికి వాడుకున్నారు. చివరికి జోగయ్య కుమారుణ్ణి జగన్ పంచకు చేర్చి పాలకొల్లు సీటు తెప్పించుకుంటున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాపు ఓట్లు నమ్ముకున్న పవన్ కళ్యాణ్కు మొదటి నుంచి హరిరామజోగయ్య పెద్ద తలనొప్పిగా మారారు. ఇటీవల జనసేన టీడీపీకి దండం అంటూ హరిరామజోగయ్య బహిరంగంగా లేఖ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. కొడుకు వైసీపీలో చేరడానికి ముందు హరిరామజోగయ్య రాసిన లేఖ సంచలనం రేపింది. జనసేన బాగు కోరి నేను ఇచ్చిన సలహాలు మీకు నచ్చినట్టు లేవు. బహిరంగ సభలో నా పేరు పెట్టి విమర్శించకపోయినా కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న ప్రచారం చూస్తూ ఉంటే నన్ను విమర్శించినట్టే అనిపిస్తుంది. ఒకప్పుడు చంద్రబాబే సీఎం అని లోకేష్ అంటే నేను ఖండించాను. అలా ఖండించినందుకు నేను వైసీపీ కోవర్ట్ అయ్యాను. నేను వైసీపీ కోవర్ట్ ఎలా అయ్యానో పవనే చెప్పాలి. 40 సీట్లలో జనసేన పోటీ చేయాలని నేనంటే వైసీపీ కోవర్ట్ని అయ్యానా? బీజేపీ కూటమిలో చేరడానికి ఇష్టపడక అడ్డంకులు సృష్టిస్తూ ఉంటే మీ బాగు కోరే బీజేపీతో ఉండాలని, కూటమిలో తీసుకోవాలని కోరినందుకు వైసీపీ కోవర్ట్ని అయ్యానా అని హరిరామజోగయ్య ప్రశ్నలు సంధించిన సంగతి తెలిసిందే. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మిమ్మల్ని కాపాడుకోవటం నా విధి. నేను చచ్చే వరకు నా ప్రవర్తన ఇలానే ఉంటుంది. మీకు అధికారంలో సముచిత స్థానం కల్పించే వరకు నా పోరాటం కొనసాగుతుందని హరిరామజోగయ్య లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇంతగా పవన్పై అభిమానం చూపించిన హరిరామజోగయ్య కొడుకు వైసీపీలో చేరితే ఏం చేశారు? సూర్యప్రకాష్ వ్యూహం వెనుక హరిరామజోగయ్య ఉన్నారని పవన్ అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. మొత్తం మీద పాలకొల్లు సీటు విషయంలో వైసీపీ వైఖరి ఆ పార్టీ నేతలకే అంతు చిక్కటం లేదు. వైసీపీలో సూర్యప్రకాష్ చేరికతో జగన్కు లాభం చేకూరుతుందా, లేక కాపుల మద్దతు టీడీపీకే ఉంటుందా అనేది తేలాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే. ఎంతమంది రంగంలోకి దింపిన టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి రామానాయుడికి భారీ మెజారిటీ ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. మీరిచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.